హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 కప్పు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని కలదిప్పుకొని పసుపు 1/2 టీ స్పూన్ కారం వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత చేప ముక్కలు పరుచుకోవాలి. ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా వేగిన తర్వాత పులుసు పోసుకుందామండి. పులుసు కొంచెం పోసుకొని ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకున్నాక గసాలు కొబ్బరి పేస్ట్ వేసుకొని కలదిప్పుకొని 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోతుంది. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అయిపోండి.